యా స్టూడియోలోకి వెళ్ళి స్టూడియో ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. సో యా దిస్ ఇస్ ఆర్టీవీ 4th floor స్టూడియో. సో దిస్ ఇస్ అబ్దుల్. సో ఇక్కడంతా ఎడిటింగ్ వర్క్ నడుస్తుంటుంది. అండ్ దిస్ ఇస్ వన్ స్టూడియో, ఇదొక స్టూడియో. రాగానే మేము ఫస్ట్గా చేసే విషయం ఏంటంటే విల్ గెట్ ఇన్ టు ద మేకప్ రూమ్ అండ్ విల్ గెట్ మేకప్. సో మేకప్ వేసుకున్న తర్వాత విల్ గో ఆన్ టు ద ఫ్లోర్. యా దట్స్ హౌ. మేకప్ ఒకసారి వన్స్ యూర్ డన్ విత్ ద మేకప్ విల్ గో టు ద డెస్క్. డెస్క్ అంటే ఏంటంటే బేసికలీ అక్కడ అన్ని టాపిక్స్ని తీసుకుంటాం. యా దిస్ ఇస్ నందు, హీఈస్ మై కొలీగ్. అండ్ దిస్ ఇస్ మనోజ్, హీఈస్ ఆల్సో మై కొలీగ్. అండ్ దిస్ ఇస్ రవి కిరణ్. సో డెస్క్ ఇన్ఛార్జ్ అంటారు. ఇక్కడే డిసైడ్ చేస్తారు ఏం టాపిక్స్ అనేది ఇవాళ లైవ్లో వెళ్తాయి, ఏవి బులెటిన్స్ చేస్తున్నారు అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. యా దిస్ ఇస్ అవర్ డ్రెస్సింగ్ రూమ్. ఎస్. యా దిస్ ఇస్ ప్రాంప్టర్. దిస్ ఈస్ వేర్ ఒకసారి టాపిక్ డిసైడ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన టెక్స్ట్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మమ్మల్ని మేము చూసుకోవచ్చు బులెటిన్లో ఎలా ఉంటుంది అనేది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఇక్కడ కూర్చొని మేము బులెటిన్స్ చేస్తాం. ఆ టీపీ ఉంటుంది, టీపీ మీద టెక్స్ట్ వస్తుంది. ఆ టెక్స్ట్ని ఇప్పుడు దీంతో రిమోట్తో ఆపరేట్ చేసి ఇప్పుడు హైదరాబాద్లో 2 రోజులు సెలవు, నవంబర్ 10, 11న హాలిడే ప్రకటించిన కలెక్టర్. సో ఇలా మేము న్యూస్ చెప్తాం. సో మీరు చూడొచ్చు ఇప్పుడు నేను ఎలా ఉన్న స్క్రీన్ మీద అనేది అక్కడ చూసుకోవచ్చు. ఇలా ఫ్రేమ్ సెట్ చేస్తారు. ఫ్రేమ్ సెట్ చేసిన తర్వాత నేను దాని తగ్గట్టు న్యూస్ రీడింగ్ చేస్తాం. మధ్యలో రిపోర్టర్స్ని ఫోన్లోకి తీసుకుంటాం. విజువల్స్ ఉంటాయి, విజువల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఇంకొక స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్లో విజువల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ బిగ్ వాల్ ఉంది వెనకాల. ఈ బిగ్ వాల్లో కూడా ఇక్కడ నిల్చొని కూడా మేము చేస్తాం. నిల్చొని బిగ్ వాల్ని డిస్క్రైబ్ చేయడం, లేకపోతే పాయింట్స్ ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడడం. సో డెస్క్ మీద ఒక 4-5 మెంబర్స్ని కూడా అకామిడేట్ చేయొచ్చు. 4-5 మెంబర్స్ని అకామిడేట్ చేసి ఇక్కడ డిబేట్స్ కూడా ఇక్కడే చేస్తుంటాం అన్నమాట. సో దిస్ ఈస్ హౌ వీ డూ న్యూస్ ప్రెజెంటింగ్. యా మీకు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికైతే న్యూస్ ప్రెజెంటింగ్ ఎలా చేస్తారు, స్టూడియో ఎలా ఉంటుంది, న్యూస్ ఛానల్ ఎలా వర్క్ అవుతుంది అన్న వాళ్ళకి, డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రీల్ని షేర్ చేసేది.